ఇక గురుకులాల్లో ఆర్భాటంగా ప్రారంభించిన కామన్ టైం టేబుల్ మూన్నాళ్ల ముచ్చటగానే మిగిలింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఎలాంటి శాస్త్రీయ అధ్యాయం లేకుండా హడావుడిగా పనివేళలు ఖరారు చేయడంపై ఉపాధ్యాయులు, విద్యార్థి సంఘాల నుంచి వ్యతిరేకత వ్యక్తమవగా సొసైటీలు తీవ్రంగా వ్యతిరేకించాయి. ఇప్పటికే ఎస్సీ, మైనార్టీల గురుకులాలు పూర్వ పనివేళలు పాటిస్తుండగా అదే జనరల్, బీసీ, ఎస్టీ గురుకులాలు సిద్ధమవుతున్నాయి. మైనార్టీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ, జనరల్ గురుకుల సొసైటీలన్నిటికీ ఒకే విధమైన పనివేళలు ఖరారు చేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులు మూడ్నాళ్ల ముచ్చటగానే మిగిలాయి. ఒక్కో సొసైటీ తిరిగి గతంలోని టైం టేబుల్నే అనుసరిస్తున్నది. ఎలాంటి శాస్త్రీయ అధ్యయనం లేకుండా పనివేళలు నిర్ధారించడంపై నాడే సొసైటీలోని గురుకుల ఉపాధ్యాయులు, సిబ్బంది, విద్యార్థుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. గురుకుల సొసైటీల్లోని పాఠశాలలు, కాలేజీలకు మొదటి నుంచి ప్రత్యేక టైం టేబుల్ ఉన్నది. ఉదయం 9 నుంచి సాయంత్రం 4:30 వరకు పనివేళలుగా గతంలోనే నిర్ణయించారు. కొన్ని గురుకులాలు ఉదయం 8:30 నుంచి ప్రారంభమయ్యేవి. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే గురుకుల సొసైటీలన్నిటికీ కామన్ టేబుల్ నిర్ధారించింది. పనివేళలను ఉదయం 8 గంటలకే ప్రారంభించాలని ఆదేశాలు జారీ చేసింది. సాయంత్రం యథావిధిగా 4:30 వరకు కొనసాగించాలని నిర్ణయించింది. మొత్తంగా గంట సమయాన్ని అదనంగా పెంచింది. పాఠ్య ప్రణాళికను సైతం సంక్లిష్టంగా, నిరంతరాయంగా నిర్వహించేలా రూపొందించింది. ఉదయం 8:15 నుండి మధ్యాహ్నం 1:25 వరకు ఏకబిగిన 7 పీరియడ్స్ నిర్వహించాలని నిర్దేశించింది. అందులో వ్యక్తిగత సమయం కేవలం 15 నిమిషాలు మాత్రమే కావడం గమనార్హం. ఇది విద్యార్థులపై ఒత్తిడి పెంచడంతో పాటు ఆచరణ అసాధ్యమని, గురుకులాల్లో చాలా వరకు అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయని, వాటిలో అరకొర మౌలిక వస్తువులతో ప్రభుత్వం నిర్ణయించిన పనివేళలు అమలు చేయటం సాధ్యం కాదని ఉపాధ్యాయ, విద్యార్థి సంఘాలు మొత్తుకున్నాయి. కానీ సర్కార్ చెవికెక్కలేదు. మొదటి నుంచి పనివేళల రద్దు కోసం సంఘాలు డిమాండ్ చేస్తూనే ఉన్నాయి. అనేకసార్లు ధర్నాలు సైతం నిర్వహించాయి. అయినప్పటికీ ప్రభుత్వం కామన్ టైం టేబుల్ ను కొనసాగిస్తున్నది. గురుకుల ఉపాధ్యాయులు, సిబ్బంది తమ సొసైటీల ఉన్నతాధికారులపై ఒత్తిడి తేవడం ప్రారంభించారు. వెరసి ఒక్కో సొసైటీ మళ్లీ పూర్వ టైం టేబుల్ ను అనుసరించేందుకు అడుగులు వేస్తున్నది. తొలుత మైనార్టీ గురుకుల సొసైటీ పనివేళలను గతంలో మాదిరిగానే మార్చుకున్నది. ఇటీవల ఎస్సీ గురుకుల సొసైటీ సైతం కామన్ టైం టేబుల్ ను పక్కన పెట్టేసింది. గతంలోని పనివేళలు పాటించాలని నిర్ణయించింది. మొత్తంగా కాంగ్రెస్ సర్కార్ తెచ్చిన కామన్ టైం టేబుల్ అటకెక్కింది. జనరల్, బీసీ, ఎస్సీ గురుకులాల్లో కామన్ టైం టేబుల్ పాటిస్తున్నారు. ఆయా సొసైటీల్లోని సిబ్బంది సైతం పనివేళల మార్పునకు పట్టుబడుతున్నారు.